దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా నీ దారులు మోసుకుపోయి ఇక్కడికి వచ్చావేమో. ఉద్యోగం అనే దారి మూసుకుపోయిందేమో. ఆ ఉద్యోగం ఉన్నప్పుడు నీవు నీ కుటుంబం ఎంతో హాయిగా ఉన్నారు, నీ పిల్లలు సంతోషించారు. ఇప్పుడు ఉద్యోగం పోయి దారి మూసుకుపోయింది, ఏం చేయాలనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, గర్భఫలం మూయబడిందేమో. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవుతున్నా బిడ్డలు పుట్టట్లేదేమో. ఇక నీ పని అయిపోయింది అంటున్నారేమో అందరూ. వివాహం అనే ద్వారం మూయబడిందేమో. పెళ్ళి కావట్లేదేమో. దేవుని బిడ్డ, అందరూ కూడా నీ పని అయిపోయింది అనుకుంటున్నారేమో. అనుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను. మూసుకుపోయిన ద్వారాలు నేను తెరిచేవాడను. నీ జీవితము ఎక్కడ మూయబడింది? నీ జీవితం ఏ సందర్భంలో మూయబడింది? ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా? నీ వ్యాపారం క్లోజ్ అయిపోయిందా? నీ ఆరోగ్యం క్లోజ్ అయిపోయిందా? అనేక జబ్బులేనా, అనారోగ్యాలేనా? బయటపడే అవకాశాలే లేవా? ఈ వాగ్దానం నీ కోసమే. నమ్ము. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘానికి, రావర్పాడు సంఘానికి వచ్చిన దేవుని బిడ్డ, ఈ వాగ్దానం మన కోసమే. ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను. ఆయన తలుపు తెరిచాడంటే ఏ మనుష్యుడు కూడా మూయలేడు. ఆమేన్.